హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన్య టికెట్. ఈరోజు ఈ వీడియోలో గురుకులానికి సంబంధించి ఇంటర్మీడియట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇంటర్మీడియట్ నోటిఫికేషన్ అనగానే చాలామంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటారు. సో సెకండ్ ఇయర్ అయితే బ్యాక్లాగ్ కిందకి వస్తుంది. ఫస్ట్ ఇయర్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎంపీసీ బైపీసీ గ్రూప్స్లో మాత్రమే. అండ్ అలాగే దీనికి అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి ఏంటి ఫర్దర్గా అయితే వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్గా చూడండి. సో గురుకులానికి సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే తెలుగులో ప్రతిభ కళాశాలలు అంటారు. సో ఈ ప్రతిభ కళాశాలలకు సంబంధించి అడ్మిషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. లింక్ ఇంకా యాక్టివేట్ కాలేదు. రేపటి నుండి మనకి లింక్ యాక్టివేట్ అవుతుంది. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 200 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలి. అండ్ నెక్స్ట్ ఇది ట్రైబల్ వెల్ఫేర్లో అనమాట. నార్మల్గా రెసిడెన్షియల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిడెన్షియల్స్ ఉంటాయి కదా. సో అందులో ఇది ట్రైబల్ వెల్ఫేర్ కేటగిరీ అనమాట. దీంట్లో అయితే వేకెన్సీస్ ఉన్నాయి ప్రెసెంట్గా. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అంటే 10th క్లాస్ కంప్లీట్ చేయబోతున్న స్టూడెంట్స్ అందరూ కూడా దీనికి అప్లికేషన్స్ చేసుకోండి. అయితే దీనికి అప్లికేషన్ చేసేటప్పుడు మీ దగ్గర ఏమేమి ఉండాలనేది చెప్తాను. ఒక మొబైల్ నెంబరు, మీకు సంబంధించిన మీ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, మీ అడ్రస్ ప్రూఫ్. ఓకే, ఆధార్ కార్డే అడ్రస్ ప్రూఫ్గా కన్సిడర్ చేస్తారు కాబట్టి అవి అయితే ఉండాలి. అండ్ అలాగే ఇన్ కేస్ మీరు సెలెక్ట్ కనుక అవుతే మెడికల్ ఫిట్నెస్ అది తర్వాత సంగతి. బట్ ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. ఇఫ్ యూఆర్ కాన్ఫిడెంట్ లైక్ డెఫినెట్లీ నేను తీసుకొచ్చుకుంటాను అనుకుంటే మీరు ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదంటే చాలామంది 10th క్లాస్ కంప్లీట్ అవ్వకుండా, అంటే ఇప్పుడు ప్రజెంట్ 10th వాళ్ళు రాస్తే పర్లేదు, కొంతమంది 9thలో ఉండి కూడా రాస్తామంటారు. మీకు సీట్ వచ్చినా ఎట్లాగో వెళ్ళలేరు, జస్ట్ అటెంప్ట్ కోసం రాస్తా అంటే పర్లేదు. కానీ కొంతమంది డేట్ ఆఫ్ బర్త్లు చేంజ్ చేసి ఏం కాదు అప్లికేషన్ చేయండి, వస్తే మా పిల్లల్ని తీసుకుంటారు పంపిస్తామని అంటారు. సో అట్లాంటివి అయితే చేయకండి. ఏదైనా ఇల్లీగల్ ఫ్రాడ్ అని తెలిస్తే దానికి డెఫినెట్లీ క్రైమ్ అది, అండ్ దానికి కూడా శిక్షిస్తారనమాట. సో అందుకోసం అని బీ కేర్ఫుల్. జస్ట్ ఓకే ఎక్స్పీరియన్స్ కోసం ఎగ్జామినేషన్ రాస్తా అంటే పర్లేదు, కానీ డెఫినెట్లీ మంచి మెరిట్ వచ్చింది అనుకోండి మిమ్మల్ని కంపల్సరీగా జాయిన్ చేసుకోవాలి. 9th క్లాస్ వాళ్ళంటే మాత్రం చాలా కష్టము. ఇదొకటి చూడండి, ఎందుకంటే అప్లికేషన్ చేసేటప్పుడు చాలామంది ఇట్లాంటివి అంటూ ఉంటారు అనమాట. సో దట్ ఈస్ రాంగ్. నెక్స్ట్ థింగ్, మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు సిగ్నేచర్, ఫోటోగ్రాఫ్ రెండు కూడా ఒకటే దాంట్లో వచ్చేటట్టు చూసుకోండి. పైన ఫోటోగ్రాఫ్, కింద సిగ్నేచర్, అది కంపల్సరీ అనమాట. చాలామంది దీంట్లో కూడా మిస్టేక్ చేస్తారు. సో ఇది కూడా క్రాస్ చెక్ చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉంటే కంప్లీట్గా డీటెయిల్గా నోటిఫికేషన్ రేపు రిలీజ్ అవుతుంది. లింక్ కూడా రేపు యాక్టివేట్ అవుతుంది 12th రోజు. సో అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ ఒకసారి. థ్యాంక్ యూ.